హలో గైస్ అందరికి హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మూవీ మిరాయ్ యాక్టెడ్ బై తేజ సజ్జా అండ్ రితికా నాయక్ అండ్ మంచి మనోజ్ గారు. స్టార్ట్స్ విత్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కార్తిక్ ఘట్టమనేని. తనకున్న ఎక్స్పీరియన్స్లో ఇలాంటి అవుట్పుట్ ఇస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్ని క్రియేట్ చేసి అందులో మనం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ని డిజైన్ చేసి ఫ్రమ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కొంచెం ఫన్ ట్రాక్ స్లోగా వెళ్తూ ఉంటుంది. బట్ వన్స్ మెయిన్ స్టోరీలోకి వెళ్ళాక లిటరలీ మ్యాడ్నెస్ అది క్లియర్గా చెప్పచ్చు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ స్టోరీకి ఎక్కడా కూడా అన్నెసరీ ఫీలింగ్ అయితే రాదు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. మంచి హైప్తో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కూడా స్లోగానే స్టార్ట్ అవుతుంది. ఏంట్రా మళ్ళీ ఇలాగే స్టార్ట్ చేశాడు అనుకున్న టైంలో ఒక ఫైట్ సీక్వెన్స్ పడుతుంది, నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ సీన్ తర్వాత వచ్చే సీన్స్ కానీ తర్వాత రివీల్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అన్నీ చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఇంకా క్లైమాక్స్ వాస్ పీక్ ఇన్ దిస్ ఫిలిం అని చెప్పాలి. ఒక డివోషన్, యాక్షన్, విజువల్స్ చాలా బాగా డిజైన్ చేశారనిపించింది. గూస్ బంప్స్ అనే మాట చాలా తక్కువ, విఎఫ్ఎక్స్ అయితే లిటరలీ గుడ్. ప్రతి సీన్, ప్రతి షాట్ క్లైమాక్స్లో ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ మూవీ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్తో ఆ క్వాలిటీ అవుట్పుట్ రావడం అనేది చాలా గ్రేట్. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే విజువల్లీ స్పెక్టాక్యులర్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే స్లోగా స్టార్ట్ అయినా ఎవ్రీ 10 minutesకి ఒక హై మూమెంట్ ఇస్తూ మనల్ని స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేశారు. ఒక న్యూ కైండ్ ఆఫ్ వరల్డ్ని చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా సినిమా పాజిటివ్స్ కోసం చెప్పాలంటే విజువల్స్, విఎఫ్ఎక్స్, ఇంటర్వెల్ సీన్ అయితే బ్లాస్ట్ అసలు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్, తేజ సజ్జా, మంచి మనోజ్ గారు, రితికా నాయక్, శ్రేయ, జగపతి బాబు, జయరామ్ సుబ్రహ్మణ్యం గారు, దే పర్ఫార్మ్డ్ వెల్. ఇంకా నెగిటివ్ పాయింట్స్ నా వరకు చెప్పాలంటే సినిమా లెంత్ కొంచెం ఎక్కువ. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ ఉంటుందో ఓకే ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది, కానీ స్టోరీలో ఎక్కడా కూడా అన్నెసరీ ఫీలింగ్ అయితే రాదు. సో ఫైనలీ ఇట్స్ ఎ డీసెంట్ గుడ్ ఫిలిం. 3.75 out of 5.